1936లో జన్మించిన రామోజీరావు గారు తన డిగ్రీ ఉన్నత విద్యను పూర్తి చేసుకొని ఢిల్లీలో యాడ్ ఏజెన్సీలో పనిచేయడానికి వెళ్ళడం జరిగింది. యాడ్ ఏజెన్సీలో పనిచేయడం, ఒక యాడ్ ఏజెన్సీని నడపాలి అంటే దానికి 4 మార్గాలు అన్వేషించుకున్నారు. ప్రజానాడిని పట్టడం కానీ, ఆ ప్రజానాడికి అనుగుణంగా కంటెంట్ను రూపొందించడం కానీ, ఆ రూపొందించిన కంటెంట్ని మళ్ళీ తిరిగి ప్రజలకు చేరువ చేయాలనే ఒక కాన్సెప్ట్ అంటే ఒక ప్యాషనేట్ తోటి ఆయన యాడ్ ఏజెన్సీలో పనిచేయడం జరిగింది. ఆ ప్యాషనేట్ తోటే ఆయన ఈనాడైన ఒక పత్రికను విశాఖ కేంద్రంగా నెలకొల్పడం అనేది ఈ ఉత్తర తెలుగు పత్రికా రంగంలో ఒక మేలు మలుపని పత్రికలో పండితులందరూ కూడా చెప్పడం జరిగింది. ఒక్క పేపర్ను మాత్రమే ఆయన పరిమితం కాకుండా ఆ పత్రిక ద్వారా అనేక ప్రయోగాలని, ప్రధానంగా భాషా ప్రయోగకు సంబంధించిన ప్రయోగాలు అనేక ఆయన చేయడం జరిగింది. అప్పటి వరకు ఉన్న ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ ఈ 2 పత్రికలే తెలుగు భాషకు ప్రామాణికంగా కొనసాగుతున్న కాలంలో ఆయన ఒక ఈనాడు జర్నలిజం స్కూల్ని తీసుకుని వచ్చి బోధరాజు రాధాకృష్ణ లాంటి పండితులందరినీ కూడా ఒక దగ్గర కూర్చి తెలుగు భాషలోనే వినూత్న ప్రయోగాలకి అందుబాటులోకి వస్తున్న ఆంగ్ల పదాలను తెలుగులోకి తర్జుమా చేసి దానినే ఒక చలామణిలోకి తీసుకురావడంలోనే ఆయన అందివేసిన చెయ్యని మనం చెప్పుకోవచ్చు. ఒక్క పత్రిక వరకే ఆయన పరిమితం కాకుండా సాహిత్యానికి సంబంధించిన దాంట్లో కావచ్చు, తెలుగు భాషకు సంబంధించిన దాంట్లో కావచ్చు, ఆయన తెలుగు వెలుగుని ఒక భాష కోసం ఒక ప్రత్యేక సంచికను తీసుకురావడం జరిగింది. అలాగే సాహిత్యకారులు కావచ్చు, నవల మీద అభిమానులు ఉన్న వాళ్ళ కోసం చతుర, విపుల వంటి ప్రయోగాలను కూడా ఆయన చేయడం జరిగింది. వీటన్నిటి వెనుక కూడా ప్రజల తాలూకా అభిప్రాయాలని ఆయన తిప్పడంలో కానీ, ప్రజల తాలూకా అభిప్రాయాలకు అనుసంధానం చేయడంలో కానీ ఈ పత్రికా రంగాన్ని ఆయన చాలా అద్భుతంగా తీర్చిదిద్దగలిగారు. వేలాది మందికి ఆయన ఉపాధి కల్పించినందుకు అలాంటి మహోన్నతమైన వ్యక్తి కోల్పోవడం అనేది తెలుగు పత్రికా రంగానికి తీరం లోటుని భావిస్తూ ఆయన నివాళులు అర్పిస్తున్నాం. రామోజీరావు గారు తెలుగు జర్నలిజం ప్రచురణ ప్రసార విభాగాలు ఉన్నంత వరకు కూడా వారు నిలిచిపోతారన్నది అక్షర సత్యం. అదేవిధంగా ఒక జర్నలిజంలో సంస్కరణలు తీసుకురావడమే కాకుండా కళారంగానికి కూడా ఆయన చేసినటువంటి సేవలు అమోఘమనే చెప్పుకోవాలి. రామోజీ ఫిలిం సిటీ ద్వారా కావచ్చు, ఈనాడు ఈటీవీ ద్వారా కావచ్చు, కళాకారులకు ఆయన సమున్నతమైనటువంటి స్థానం కల్పించారు. ఎందరెందరో ఔత్సాహిక కళాకారులను వృత్తి కళాకారులుగా తీర్చిదిద్దడంలో రామోజీరావు గారి నిబద్ధత అనేటటువంటిది
చాలా గొప్ప విషయంగా ఈరోజు ప్రస్తావించుకోవాలి. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఎంతోమంది కళాకారులకు, జర్నలిస్టులకు, అదేవిధంగా వ్యాపారవేత్తలకు ఆయన మార్గదర్శిగా, దిక్సూచిగా నిలిచారు. ఎప్పుడైనా మనిషి పుట్టుకెప్పుడో చావు కూడా ఉంటుంది. అయితే వ్యక్తి గతించిన తర్వాత వారి వ్యక్తిత్వాన్ని మహోన్నతంగా శ్లాఘించుకోవడం అనేటటువంటిది కొందరికే అది సాధ్యపడుతుంది. దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉండేటటువంటి తెలుగువారు, వివిధ భాషలకు చెందినటువంటి అందరూ కూడా ఈరోజు రామోజీరావు గారి వ్యక్తిత్వాన్ని, వారి తాలూకా క్రమశిక్షణ కలిగినటువంటి సేవలను వేరోళ్ళ కొనియాడడం తెలుగు భాషకు, తెలుగు నేలకు గర్వకారణం. జోహార్ రామోజీరావు, జోహార్ జోహార్.